హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. ఫ్రైడే అనమాట. ఈరోజు బయటకు వెళ్తున్నాము. చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ చేయక. సో చేద్దాము, ఇప్పుడు కొంచెం టైం కుదిరింది చేద్దామని అనుకుంటున్నాను. ఈ రోజులు కొంచెం బిజీ ఉండే. వీడియోస్ లాస్ట్ టైం ఒక 3 weeks బ్యాక్ ఏమో చేశాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం టైం ఉందని చేస్తున్నాము. బయటకు వెళ్తున్నాం అనమాట ఫ్రైడే ఈవినింగ్. కొంచెం ఇప్పుడున్న ఇంటికి కొంచెం ఒక 20 minutes దూరమే ఉన్నాయి అనమాట ఇక్కడికి వెళ్ళాలన్నా. సో ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళి అంటే తెచ్చుకుంటాము. గ్రాసరీస్ అయిపోయాయి. సో కాస్కోకి వెళ్దాము అనుకుంటున్నాము. కాస్కోకి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకొని ఈరోజు మేము మా పక్కన నైట్ డిన్నర్ చికెన్ డిన్నర్ లా ప్లాన్ చేసాం అనమాట. సో మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ వండుకుంటాము. సో త్వరగా వెళ్ళి వచ్చేద్దామని స్టార్ట్ అయిపోయాం అనమాట. మళ్ళీ నుంచి వెనక సీట్లో కూర్చొని బ్రెడ్ తింటుంది. చెప్పు నన్ను హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అను. ఎక్కడికి వెళ్తున్నా? కాస్కో. కాస్కో. మా వీడియోస్ చూడండి అను. వీడియో చూడండి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్. మాట్లాడతావా? చాలే. సో మేము ఉండేది నార్త్ లేక్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు అర్వింగ్ లో ఉంటుండే. అర్వింగ్ నుంచి కాస్కో కూడా సేమ్ 20 minutes 20 to 25 minutes ఉంటుండే. ఇప్పుడు కూడా కొంచెం కాస్కో దూరమే. ఇంకా ట్రాఫిక్ ఉంటే ఈ టైంలో ట్రాఫిక్ బాగానే ఉంది. సో ఆఫీస్కి వెళ్ళి వస్తుంటారు కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంటే మాత్రం ఇంకా టైం పడుతుంది అనమాట. కాకపోతే ఇంతకుముందు అర్వింగ్ లో ఉన్నప్పుడు మాకు ఇండియన్ స్టోర్స్ 5 to 10 minutes డిస్టెన్స్ లో ఉంటుండే, కొంచెం దగ్గర. ఇప్పుడు కూడా మాకు చౌరస్తా దగ్గరలోనే ఉంది. ఇప్పుడు వాల్మార్ట్ అవన్నీ కూడా కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి చౌరస్తా తప్ప రిమైనింగ్ అన్ని దూరమే ఉంటాయి. ఇక్కడ నుంచి మరీ దూరం కాదు, జస్ట్ 20 minutes లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వెదర్ ఫుల్ చల్లగా అయిపోయింది అనమాట. బయట త్వరగా నైట్ అయిపోతుంది అండ్ ఫుల్ చల్లగా ఉంటుంది. బయటకు వెళ్ళట్లేదు ఎక్కడికైనా. ఇక్కడ ప్లేసెస్ ఉండవు. జస్ట్ బయటకి ఎక్కడైనా వీకెండ్స్కి బయటకు వెళ్ళాలన్నా చల్లగా ఉంటుంది అనమాట. దట్టు బేబీస్ ఉంటే కొంచెం చాలా కష్టం ఈ వెదర్కి బయటకు వెళ్ళడం. డిసెంబర్ కదా, సో వీళ్ళకి క్రిస్మస్ వస్తుంది. ఇంకా మొత్తం సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. మా కమ్యూనిటీలో కూడా మొత్తం లైట్స్ ఇట్లా మొత్తం పెట్టేశారు. మీకు చూపిస్తా మొత్తం. వీళ్ళేంటి అంటే ఈ క్రిస్మస్ అప్పుడు ఇంటికి మొత్తం నార్మల్గా మనం కూడా పెళ్ళిళ్ళకి లైట్స్ పెట్టుకుంటాం కదా. సో ఇది ఒక పెద్ద ఫెస్టివల్ లాగా, వాళ్ళకి ఇదే కదా మెయిన్ ఫెస్టివల్. సో దీన్ని పెద్ద ఫెస్టివల్ లాగా జరుపుకుంటారు కదా వాళ్ళు. మొత్తం ఇంటికి మొత్తం లైట్స్ పెట్టించుకుంటారు. మా కమ్యూనిటీ మొత్తం ఇట్లా లైట్స్ అనమాట. ఈవినింగ్ కాగానే మొత్తం లైట్స్ తో మంచిగా అనిపిస్తుంది. మీకు చూపిస్తాను ఆ వీడియో తీసి. ఇంకా స్టార్ట్ అయిపోయి ఏ స్టోర్ లో చూసినా వాళ్ళు మొత్తం డెకార్ చేసుకుంటారు కదా. ట్రీకి మొత్తం బెల్స్ అవన్నీ పెట్టి, సో అవన్నీ తీసుకెళ్తుంటారు అనమాట. డిసెంబర్ లో చాలా మంది మన వాళ్ళు ఇండియాకి కూడా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇక్కడ హాలిడేస్ అంటే ఇంకా ఈ క్రిస్మస్ కే ఉంటాయి. కొన్ని కంపెనీస్ కి హాలిడేస్ ఉంటాయి, కొందరికి ఇన్ కేస్ ఆఫీస్ ఉన్న వర్క్ అంతా ఉండదు అనమాట. సో ఈ టైంలో ట్రిప్స్కి వెళ్ళడము అట్లా వెళ్ళడము ఉంటుంది. బట్ వెదర్ బేస్ చేసుకొని కొంతమంది వెళ్తుంటారు, కొంతమంది వెళ్ళరు. బట్ ఇది మంచి టైం అనమాట. ఇక్కడ ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఇక్కడ హాలిడేస్ ఉంటాయి అనమాట ఈ మంత్ లో. సో ఇప్పుడే కాస్కోకి వచ్చాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చేశాను కాస్కో గురించి. ఇక్కడ కాస్కో అనేది ఒక హోల్సేల్ స్టోర్ లాంటిది అనమాట. మనకి ఏదైనా బల్క్లో తక్కువ ప్రైస్లో కావాలి అంటే ఇక్కడ కాస్కోలో ఉంటాయి. సో మనకి అలాంటివి ఏమన్నా కావాలి అంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటారు చాలా మంది. సో మన వాళ్ళు కూడా ఇక్కడ కాస్కోకి వచ్చి ఏదైనా బల్క్లో కావాలంటే తీసుకుంటారు అనమాట. సో లోపల మేమేం తీసుకుంటున్నాము, ఎంత ప్రైస్ ఉంది ఒకసారి చూపిస్తాను, చూడండి. అండ్ ఈ కాస్కో నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడండి వాళ్ళు ఉంటే చూడండి వెళ్ళి. అంత చాలా మొత్తం కాస్కో రిలేటెడే అది తీసాను అనమాట. ఇప్పుడు నేను అంత డీటెయిల్గా చెప్పను.
యా లోపలికి వెళ్ళి నేను ఏమేమి తీసుకున్నాము ఎంత ప్రైస్ ఉంది ఏంటి అనేది చూపిస్తాను. చాలా చల్లగా ఉంది కదా వెదర్. నిన్న కూడా చల్లగా ఉంది, అంత ముందు ఇంత చల్లగా లేదు. వీకెండ్ వస్తే చాలు ఇట్లా చల్లగా అయిపోతుంది బయటకు వెళ్దామంటే. లిన్సీకి కార్డ్ అనేది ఉంటుంది అనమాట. ఆ కార్డు చూపించాలి, అది చూపిస్తే లోపలికి ఎలా చేస్తారు. సో బయట అక్కడ కార్డు మనం చూపిస్తేనే ఎలా చేస్తారనమాట. అక్కడ మనం స్కాన్ చేయాలి. నేను చెప్పాను కదా లోపల మొత్తం హోల్సేల్ టైప్ అనమాట. సో మొత్తం ఏది తీసుకోవాలన్నా బండ్లో తీసుకోవాలి. మనకి ఏదైనా పార్టీస్ అలాంటివి ఉంటే ఇక్కడికి వస్తారు. సో మనకి ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ కానీ లేకపోతే కిచెన్ రిలేటెడ్, బెడ్రూమ్ స్టఫ్ ఏమైనా ఉంటాయి అనమాట. మన ఫుడ్ రిలేటెడ్ ఏదైనా, మీట్ కూడా స్టోర్ అయి ఉంటుంది, బట్ బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం బల్క్లో వస్తుంది అనమాట. ఇక్కడ బల్క్లో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఏం తీసుకోవాలి ఫస్ట్? మన దగ్గర ఎవరికైనా దొరుకుతాయిగా, అక్కడ సపరేట్ ఉండవు కదా, ప్యాకేజ్ కూడా ఉంటాయండి. అదే సో మిల్క్ మేము బ్రామ్స్లో తీసుకుంటున్నాము. ఆల్రెడీ నిన్న తీసుకున్నాం అనమాట. బ్రామ్స్ అయితే కొంచెం క్వాలిటీ అంతా బాగుంటుందని బ్రామ్స్ తీసుకుంటున్నాము. సో ఇప్పుడు ఎగ్స్ తీసుకున్నామని, ఎగ్స్ అలాంటివి మనకి దీంట్లో ఉంటాయన్నమాట. ఫ్రోజన్ టైప్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, గ్రేప్స్, ఎగ్స్, మిల్క్ ఇవన్నీ దీంట్లో పెడతారు. లెన్సీ కుకీస్, నో కుకింగ్. సో మీట్ అలా పెడతారు అనమాట. అక్కడ చికెన్. సో వాటర్ తీసుకుందామని వెళ్తాం అనమాట. కొంచెం మాకు కాస్ట్ అక్కడ అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎక్కడెక్కడ కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది అనమాట. అదైతే మాకు అలవాటు ఉంటాయి, ఎక్కడ ఏది ఉంటాయని మాకు తెలుస్తుంది. బట్ ఇక్కడ మాకు సెకండ్ టైమే రావడం ఈ కాస్ట్కి. కొంచెం అలవాటు అయ్యే వరకు ఎక్కడ ఏది ఉంటుంది అనేది వెతుక్కోవాల్సి వస్తుంది. సో వాటర్ కూడా మేము కాసుకొని ఉండే తీసుకుంటాము. వాటర్ కోసం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఉంది డైరీ, ఇక్కడ ఉంది. సో ఇందాక ఎగ్స్ మేము అటు సైడ్ ఉన్నాయి అనుకున్నాము, సో ఇటు సైడ్ ఉందన్నమాట డైరీ. సో ఈ బాటిల్స్ ఒక ప్యాక్ $3.99 అనమాట. అంటే $3.99, అంటే $4 అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 320 రూపీస్ అనమాట. ఒక ప్యాక్ 320 రూపీస్. దాంట్లో ఎన్ని బాటిల్ 40 కదా, 40 బాటిల్స్ వస్తాయి. అండ్ అవకాడో మేము బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేస్తాం అనమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు అసలు ఆ ఫ్రూట్ ఎప్పుడు తినలేదు. ఇక్కడికి వచ్చాకే నేను టేస్ట్ చేశాను. ఫస్ట్లో అసలు నాకు అమ్మో ఎట్లా తింటారు అనిపించింది. తర్వాత అలవాటు అయ్యాక చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. బ్రెడ్ టోస్ట్ చేసుకొని అవకాడోలో తింటాము. సో బాత్ టిష్యూస్ అనమాట. మీకు తెలిసినే కదా, ఇక్కడ మోస్ట్లీ టిష్యూస్ యూజ్ చేస్తారు. సో అవి కూడా కాస్కో నుంచే తీసుకెళ్తారనమాట. సో బల్క్లో కావాలి కాబట్టి అవి కూడా ఇక్కడ నుంచే తీసుకుంటాము. మనకు కావాల్సింది ఇప్పుడు ప్యాంపర్స్ మాత్రం ఉంటుంది. సో ఇంతకుముందు మాకు ఆ కాస్కోలో డైపర్స్ మేము యూజ్ చేసే బ్రాండ్ ఉంటుండే అనమాట. మేము ప్యాంపర్స్ యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ లాస్ట్ టైం చూసినప్పుడు ఓన్లీ హగ్గీసే ఉన్నాయి, వీళ్ళు ప్యాంపర్స్ చేయరంట అని చెప్పారనమాట. సో దానికి కొంచెం కష్టం అవుతుంది. దానికి ఒకదానికి స్పెషల్గా మేము టార్గెట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో బేబీకి డైపర్స్ అయితే ఇంపార్టెంటే, మళ్ళీ మేము దానికోసం టార్గెట్కి వెళ్ళాలి. సో దానిలో మిల్క్, ఎగ్స్ అలా ఉంటాయి అన్నమాట. ఎగ్ కావాలా ఇప్పుడు
ఇప్పుడు తింటావా? బాయిల్డ్ ఎగ్? అది బాయిల్డ్ కాదు నాన్న, బాయిల్డ్ కాదు అది. నో, నాట్ నో. ఓకే. ఎగ్స్ ఎంత ఉంటుంది ప్రైస్ $6. ఆర్గానిక్ అయితే? $8-9. సో ఆయిల్ కూడా మేము ఇక్కడ నుంచే తీసుకుంటాము. మేము అవకాడో ఆయిల్ యూజ్ చేస్తున్నాం అనమాట. పుష్ 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 lindsay, push push, no no no, push. Great job. Push on, push. Yeah, push. మేము ఆయిల్ ఇక్కడ నుంచి తీసుకెళ్తాము. మన ఇండియన్ స్టోర్ లో దొరకదు, అవకాడో ఆలివ్ ఆయిల్ దొరకవు అనమాట. సో ఇక్కడ నుంచి తీసుకెళ్తాము, ఇదే యూజ్ చేస్తాం అనమాట మేము కుకింగ్ కి. ఏదైనా మన ఫ్రై ఐటమ్స్, ఏదైనా స్నాక్స్ ఇట్లా చేసుకోవాలి అంటే మన ఆయిల్స్ యూజ్ చేస్తాము. సో ఇక్కడికి వచ్చినప్పుడు 2 ప్యాక్స్ పట్టుకుని వెళ్తాము. మోస్ట్లీ 2 weeks ఒకసారి మేము వస్తాం Slow అనమాట. slow slow. సో 2 weeks ఒకసారి వచ్చి మేము తీసుకొని వెళ్తాము. వచ్చినప్పుడు 2 weeks సరిపోయి తీసుకుంటాం అనమాట. అండ్ రైస్ కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తాము. ఇండియన్ స్టోర్లో కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఇక్కడికి ఎలాగో వచ్చామని మేము ఇది కూడా తీసుకొని వెళ్తాం అనమాట. ప్రజెంట్ మేము ఖజానా అనే రైస్ యూజ్ చేస్తున్నాము. బిఫోర్ రాయల్, గోదావరి అన్నీ యూజ్ చేస్తుండే. ఇది ఒక్కొక్కటి $17 పడుతుంది. 17ఏనా? Yeah. సో ఎవరికైనా కావాలంటే ఇదైతే ట్రై చేయొచ్చు. ప్రైస్ తక్కువ ఉంది, రైస్ కూడా బాగుంది అనమాట. మేము అసలు గోదావరి తప్ప వేరే తినకపోతుండే ఇంతకు ముందు. ఒకసారి అది కొంచెం స్మెల్ లాగా వచ్చినాయి, అప్పటి నుంచి వేరే రైస్ వెతుకుతూ చూసామన్నమాట. సో దానిలో ఇది మంచిగా అనిపించింది రైస్. ట్రై చేయొచ్చు, మంచిగా ఉందన్నమాట. బట్ ఎప్పుడు దొరకదు, కాస్కోలో అయిపోతూ ఉంటుంది అనమాట. స్టాక్ వచ్చినప్పుడల్లా అయిపోతూ ఉంటుంది. సో ఇదైతే యూజ్ చేసుకోవచ్చు, బాగుంది రైస్ అయితే, మీరు ట్రై చేయొచ్చు అనమాట. పాస్తా తింటుందో లేదో ట్రై చేయాలి. తను అసలు రైస్ తినట్లేదు, కొన్ని డేస్ నుంచి అస్సలు రైస్ ఆమె నోట్లో కష్టాలు తీసుకోవట్లేదు. వేరే అన్న ట్రై చేద్దామని పాస్తా తీసుకున్నాము. బ్రెడ్ వద్దుగా బయట తీసుకున్నాము. Place your item in the tray area. $19.99. ఎగ్గా ఫీలింగ్ హంగ్రీ, ఆకలేస్తున్నట్టున్నామే. పిజ్జానా? కాస్కో అంటే ఇక్కడ పిజ్జా అంటే ఒక ఫేమస్ టైప్ అన్నమాట. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పిజ్జా తింటారు. జస్ట్ $2 ఉంటుంది ఒక స్లైస్. $2కి చాలా బాగుంటుంది అనమాట. వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఆ పిజ్జా తినేసే వెళ్తారు. మేమైతే ఇప్పుడు తినట్లేదు. సో వెళ్ళేటప్పుడు చెక్ చేసి పంపిస్తారనమాట, మన బిల్ అదంతా చెక్ చేసి. సో అన్ని ఐటమ్స్ స్కాన్ చేశారా లేదా అని వాళ్ళు రీచెక్ చేసుకుంటారనమాట అక్కడ. సో అలా కాస్కో షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. మళ్ళీ 20 minutes వెళ్ళాలి. సో కాస్కో టార్గెట్ వెళ్ళాలి. డైపర్స్ ఇక్కడ చెప్పాను కదా, డైపర్స్ ఇక్కడ దొరకట్లేదు, ప్యాంపర్స్. సో దానికోసం మళ్ళీ టార్గెట్కి వెళ్ళాలి, వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాలి. కాస్కోకి వస్తే ఖచ్చితంగా ఒకటి చూస్తే ఇంకొకటి కావాలి అని అట్లా చాలా తీసుకుంటాం అనమాట. సో అలా ఎక్కువ అయిపోతుంది బిల్. 200 దాకా అవుతుంది వస్తే ఖచ్చితంగా. సో మేమైతే ఇప్పుడు టార్గెట్కి వెళ్తున్నాము. ఉందమ్మా, నువ్వు ఎందుకు తీసినావు జాకెట్? ఎందుకు తీసినావు జాకెట్? తీసినావు చలి వేయట్లేదా?
సో ఇప్పుడే టార్గెట్కి వచ్చి టార్గెట్ నుండి వెళ్తున్నాం అనమాట. టార్గెట్లో పాప డైపర్స్ అండ్ బాడీ వాష్ 2 తీసుకొని వెళ్తున్నాము. సో చెప్పాను కదా క్రిస్మస్ కదా, ఇంకా ముందు 1 మంత్ ముందు నుంచే ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతుంటాయి అన్నమాట. సో మొత్తం ఇక్కడ ఏంటి అంటే ఈ చెట్లకి ట్రీస్కి మొత్తం ఇట్లా లైట్స్ పెడుతుంటారు. ఏ స్ట్రీట్కి వెళ్ళినా కొంచెం హ్యాపెనింగ్ ఉండే ప్లేసెస్లో అయితే ఖచ్చితంగా ఇలా లైట్స్ పెడుతుంటారు అనమాట. ఇంటికి పెట్టుకుంటారు, ట్రీస్కి పెట్టుకుంటారు. మనం పెట్టుకుంటాం కదా మ్యారేజ్ అప్పుడు ఇంటికి పెట్టుకున్నట్టు వీళ్ళు ఇట్లా పెట్టుకుంటారు అనమాట. తను సాంగ్స్ ఎట్లా పాడుతుందంటే దీంట్లో మేము డ్రైవ్లో వెళ్తున్నప్పుడు ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ పాడుతూనే ఉంటుంది అనమాట. సో చౌరస్తాకి వచ్చాము ఇప్పుడే. టార్గెట్ నుంచి చౌరస్తా మా పక్కనే ఉంటుందని చెప్పాను కదా, సో అక్కడికి వచ్చాము. చెప్పాను కదా ఈరోజు లైక్ డిన్నర్ పార్టీకి ఇన్వైట్ చేశారనమాట పక్కన వాళ్ళు. సో మేము కూడా ఫ్రై చేసుకొని తీసుకెళ్దామని ఇక్కడ చికెన్ తీసుకుందామని వచ్చాము. ఇందాక కాస్కోలో వెళ్ళాం కదా, మేము కాస్కోలో తీసుకోమన్నమాట, ఇండియన్ స్టోర్లోనే చికెన్ తీసుకుంటాము. సో పక్కనే కదా అని మళ్ళీ ఇక్కడికి వచ్చి చికెన్ తీసుకుందామని అనుకున్నాము అనమాట. సో తను లోపలికి వెళ్ళిపోయాడు. ఊరికే కాసి ఇట్లా నుంచి తీయడం ఇదంతా కొంచెం కష్టం అనేసి తనే వెళ్ళారనమాట. మేము కార్లో వెయిట్ చేస్తున్నాము. సో చికెన్ తీసుకొచ్చాము కదా, ఫ్రై చేసామన్నమాట. సో ఇది తీసుకొని మేము వాళ్ళు ఇన్వైట్ చేసామన్నారు కదా అక్కడికి వెళ్తున్నాము. నా ఛార్జ్ లేకుండే ఫోన్లో, సో అందుకే నేను చేసేటప్పుడు వీడియో తీయలేకపోయాను. ఆల్రెడీ బాక్స్లో పెట్టేసుకున్నాను. సో ఇది రిమైనింగ్ అనమాట. సో ఫ్రై ఇలా అయింది. ఇప్పుడు పక్కన వాళ్ళ ఇంటికి వెళ్దాం. వాళ్ళు బేసిక్గా నార్త్ అంటే మన వాళ్ళు కాదనమాట. సో వాళ్ళ కర్రీస్ కొంచెం మనంతా స్పైసీగా తినరు. ఫస్ట్ టైం వాళ్ళని టేస్ట్ చేస్తున్నాము. వెళ్దాము. మీకు కూడా వాళ్ళ ఇల్లు ఎట్లుంది, వాళ్ళు ఎట్లుంటారు ఏంటి అనేది చూపిస్తాను, పదండి. సో మేము ఇప్పుడే వచ్చాము అనమాట. సో మేము ఇప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చాము అనమాట. సో చెప్పాను కదా వీళ్ళు నార్త్ వాళ్ళు అనమాట, మా నైబర్స్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా క్లోజ్ అయ్యారనమాట. అండ్ వాళ్ళకి ఒక బేబీ ఉండే, లిన్సీ 18 months, తను 6 months చిన్న. సో బేబీస్ అట్లా ఉంటే పక్కన ఇంకా వాళ్ళకి పిల్లలకి మంచిగా ఉంటుంది కదా. దట్టు మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఇండియాలో అంటే కొంచెం అందరూ కనిపిస్తారు, అందరూ ఉంటుంది. ఇక్కడ అసలు కష్టం అనమాట. మన వాళ్ళు అమెరికన్స్ ఎలాగో మాట్లాడరు, అట్లీస్ట్ మన వాళ్ళకి కిడ్స్ ఉంటే కొంచెం ఇంటరాక్ట్ అయితే వాళ్ళకి ఏదైనా త్వరగా వస్తాయి. సో మాకు అటు సైడు ఇటు సైడు బేబీస్ ఉండడం కొంచెం మంచిగా అయిందనమాట. సో దట్ వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళందరూ ఎంగేజ్ అవుతారనమాట. పిల్లలు ఎంగేజ్ అవుతే అట్లా తొందరగా అన్నీ వచ్చేస్తాయి. సో అలా మేము గేమ్స్లో స్టార్ట్ చేసాము అనమాట. సో పిల్లలు వాళ్ళిద్దరు ఆడుకుంటుండే. సో మేము ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇక్కడ కార్డ్ గేమ్స్ ఎక్కువ ఆడతారు. దాంట్లో బ్లఫ్, లీస్ట్ కౌంట్, నార్మల్గా వేరే రమ్మీ ఇలాంటివన్నీ ఆడతారనమాట. పోకర్, సీక్వెన్స్ ఇలాంటివన్నీ ఆడతారు. సో ఇంకా ఎక్కువ మంది ఉంటే మస్తు ఫన్ ఉండే. సో ఇప్పుడు మేము 4 members ఉన్నాము. స్టిల్ మేము మస్తు ఎంజాయ్ చేసిండే అనమాట. ఒక 2 hours గేమ్స్ ఆడుకున్నాము. తర్వాత వాళ్ళు చెప్పాను కదా డిన్నర్కి ఇన్వైట్ చేశారనమాట. సో వాళ్ళు ప్రిపేర్ చేశారు చికెన్, చపాతీ అలాంటివి. చికెన్, చపాతీ, సో అలాంటివి. అండ్ డిజర్ట్ స్వీట్ చేశారనమాట, లైక్ కేక్ ప్రిపేర్ చేసింది తను. సో అది చూపిస్తుండే అనమాట. కొంచెం హెల్దీ వేలోనే వీట్ ఫ్లోర్ తోటి చేసిందనమాట. సో మేము ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసాము. బేబీ వాళ్ళు కూడా తింటుండే. చెప్పాను కదా కొంచెం మనలాగా అంత స్పైసీ తినరు, వాళ్ళది కొంచెం స్పైసీ తక్కువ, బట్ బాగుండే అనమాట. కర్రీ చాలా బాగుండే. మనమేమో కొంచెం రైస్ ఎక్కువ తింటాము, వాళ్ళు చపాతీసే అనమాట మెయిన్. చపాతీస్ లేకుండా అసలు వాళ్ళు ఏం తినరు, చపాతీస్ ఉండాల్సిందే వాళ్ళ దాంట్లో. సో చపాతీస్, మనమేమో కొంచెం వాళ్ళు చపాతీస్ ఎక్కువ, కొంచెం రైస్ తక్కువ అట్లా తింటారనమాట. సో అలా మేమైతే మాట్లాడుకుంటూ
ఇంకా మంచిగా డిన్నర్ చేసాము. సో అలా మంచిగా గడిచింది. అండ్ బేబీస్ కూడా ఒకరినొకరు చూసుకుంటూ సో వాళ్ళు కూడా కొంచెం తిన్నారనమాట. సో అలా చూస్తే అసలు లిన్సీ కొంచెం తక్కువ తింటుండే ఈ మధ్యలో. చెప్పాను కదా ఆఫ్టర్ బర్త్డే తను అసలు చాలా బక్కగా అయిపోయింది. అప్పుడు చాలా బొద్దుగా ఉండే అస్సలు తినట్లేదు. అలా బేబీస్ ఉంటే నన్ను కొంచెం చూసుకుంటూ అట్లా తింటారు. వాళ్ళు కూడా ఒకరికొకరు ఇట్లా షేరింగ్ అనమాట. ఒకరికొకరు ఫీడ్ చేయించుకోవడం అట్లా చేసిండే. సో అలా మాకు మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అలా అయితే అయిపోయింది. సో అలా డిన్నర్ చేసాము. అండ్ మేము కూడా చెప్పాను కదా మేము కూడా ఒక చికెన్ ఫ్రై తీసుకొని వెళ్ళాము. కొంచెం మనది కొంచెం వాళ్ళకి స్పైసీగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా టేస్ట్ చేసి బాగుందన్నారు. బట్ కొంచెం వాళ్ళకి స్పైసీగా అనిపిస్తుంది కాబట్టి బట్ బాగుండే. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ రోజు బాగా జరిగిండే అనమాట. సో తర్వాత మేము కొన్ని రీల్స్ ప్రాక్టీస్ చేసి ఆ రీల్స్ చేసాము. సో అలా అయిపోయింది. సో ఇదే అనమాట. సో ఇలా మేమైతే ఎంజాయ్ చేసాము వీకెండ్. Thanks for the dinner. సో ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.